రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రసూతి వార్డులో పలువురు గర్భిణీలు పలకరించారు. పలువురికి కేసీఆర్ కిట్లను అందజేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రంలోని వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగిందన్నారు. హాస్పిటల్లో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రజలకు బాగా చేసే కార్యక్రమాలు జరగాలి. మరి డెలివరీ సమయంలో కానీ, పుట్టిన పాప కానీ, తల్లి కానీ క్షేమంగా ఉండే విధంగా ఎన్నో ప్రయోజనాలు ప్రభుత్వం సంకల్పిస్తుంది. దాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. ఇవాళ ప్రపంచంలో ఒకప్పుడు ఆడపిల్ల ఎందుకు పుట్టిందని చెప్పి మనం విసుగు చెందేవాళ్ళం. ఇవాళ ఆడపిల్లనే అదృష్టం అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భావన తీసుకురావడం జరిగింది. మహిళలు అన్ని రంగాలలో రాణించడానికి ప్రభుత్వము అన్ని రకాలుగా సౌకర్యాలు మేలు కల్పిస్తుంది. హాస్పిటల్లో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలకు ఎటువంటి